మా నాన్నకు చాయ్ పెట్టే టైం అయింది. సో, చాయ్ పెట్టేసా. మా ఇంట్లో ఎవ్వరం చాయ్ తాగం. టీ లవర్స్ ఎవరు లేరనమాట మా ఇంట్లో. మా డాడీ ఒక్కడు తాగుతాడు, మా తమ్ముడు తాగుతాడు. నేను, మా మమ్మీ టీకి యాంటీస్. నాకైతే ఇంతవరకు ఆ టీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. పెట్టడం అయితే బాగొచ్చు, పెడతా. కానీ నేను టేస్ట్ చేయ ఎక్కువ. అందరికి చాలామంది టీ లవర్స్ ఉంటారబ్బా. కానీ డేలో ఒక్కసారే తాగండి చాయ్. ఊరికే చాయ్ తాగొద్దు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చలో మా నాన్నకు చాయ్ పెట్టేసి నాకేమో ఈవినింగ్ సన్సెట్కి టైం అయిపోయింది. వచ్చేసా నేను. టైం అయిపోయింది, వచ్చేసిన. సన్నమామ కూడా వెళ్ళిపోతా అని బాయ్ చెప్తున్నాడు ఇంకా. బాబా సన్సెట్ మాత్రం చూడడానికి ఎంత బాగుంటుందబ్బా. ఈ టైంలో మాత్రం మనకి ఇష్టమైనవే వినాలి, పాటలు మంచిగా బాగుంటాయి. సాంగ్స్ వింటూ ఉంటే ఇలా సూర్యమామని చూస్తూ ఉంటే ఇంకొంచెం దగ్గర తీస్తే బాల్ లాగానే కనిపిస్తున్నాడు భలేగా. బాగున్నాడు అబ్బా ఎంతైనా. మీకు కూడా వీలుంటే సన్సెట్ని ఎంజాయ్ చేయండి అబ్బా, చాలా బాగుంటుంది. నేను అలా తీసే లోపలనే అప్పుడే కిందికి వెళ్ళిపోయింది దేవుడు. ఏం చేస్తాం, ఇంకొంచెం జూమ్ చేసేసిన సన్నమామ ఉండగానే మూన్ మామ వచ్చేసిండు. ఇది భలే అనిపించింది. సేమ్ కెమెరా పట్టుకొని అట్లనే చూస్తున్నా. ఎంతసేపు తీసినా కూడా అట్లనే కనబడుతున్నాడు. మూన్ మామనేమో హాఫే ఉన్నారనమాట. అంటే మొన్న అమావాస్య అయిపోయింది, ఇప్పుడేమైంది మూన్ మామని చూపించాను కదా, ఇప్పుడు సన్న మామని చూడండి. ఇంకా బాయ్ చెప్పేస్తున్నాడు సన్న మామ. నేను కూడా టాటా బాయ్ బాయ్.